హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ కుకింగ్ వర్క్. మళ్ళీ మీ ముందుకైతే కొత్త వీడియోతో వచ్చేసాను. ఈరోజు అయితే మా ఆయన చికెన్ రెసిపీ చేస్తున్నాడు. చికెన్ రెసిపీ అతనిది, బగారా రైస్ నేను చేస్తున్నాను అనమాట. భగవాన పెద్దది ఎందుకు పెట్టాలనుకుంటున్నారా? ఇవాళ అయితే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, అందుకే అని చెప్పేసి రైస్ అండ్ కర్రీ చేస్తున్నాం అనమాట. చికెన్ కర్రీ అయితే మా ఆయన స్టైల్లో చేసేస్తున్నాడు, చూసేయండి. మా అత్తమ్మ అయితే పప్పు చారు చేసింది. ఆ రెసిపీ మీకు ఎప్పుడైనా చూపిస్తాను, పక్కా షేర్ చేస్తాను. చాలా బాగా చేస్తుంది మా అత్తమ్మ పప్పు చారు. నేను చేసిన, ఇంకెవరు చేసినా అట్లా రాదు. మా అత్తమ్మ అయితే సూపర్ చేస్తుంది. మీకైతే ఒకసారి షేర్ చేస్తాను రెసిపీ. ఇప్పటికైతే చికెన్ రెసిపీ చూసేయండి. ముందుగా అయితే ఆయిల్ పోసుకొని అందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసేసుకొని, అవి వేగినాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఎర్రగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఎర్రగా ఆనియన్స్ అవ్వాలి, పచ్చిమిరపకాయలు కాదు. అండ్ ఇక్కడ పక్కన నేనైతే బగారాకి సంబంధించిన అన్నీ వేసేసి రైస్ కూడా వేసేసాను అందులో. మెయిన్ వాళ్ళు మా ఆయన పక్కకు వెళ్ళినప్పుడు నేను అందులో కొత్తిమీర పుదీనా వేసుకుంటూ కూర్చున్నాను అనమాట. మా ఆయన ఎందుకంటే ఆనియన్స్లోనే ఏమంటారు, కొత్తిమీర పుదీనా వేయనియడు అనమాట. కొంచెం సేపు అయినాక వేయాలంటాడు, కానీ నేనైతే ఇలానే వేస్తాను. అండ్ మళ్ళీ వచ్చాక కొంచెం తిట్టినాక పసుపు వేశాడు. అండ్ గైస్, మీరు చెప్పండి, మా అత్తమ్మ చేతితో వంటలు మీకు కావాలా? అండ్ మీకు ఆ రెసిపీస్ చూపించాలంటే కమెంట్ చేయండి, చూపిస్తాను తన రెసిపీస్ కూడా. గైస్ ప్లీజ్ పార్డన్ మీ, ఇక్కడైతే ఒక క్లిప్ పోయింది. అప్పుడు చికెన్ వేసేటప్పుడు అండ్ ఉప్పు కారం వేసేటప్పుడు క్లిప్ అయితే పోయింది. అవి అయితే వేసుకోవాలి. మసాలాలు కూడా అప్పుడే వేసేసుకున్నాడు మా ఆయన. అండ్ కెమెరా అంటారా, చూడండి ఏ యాంగిల్లోకి వెళ్ళిపోయిందో. నేనేమో పాజ్ చేశాను అనుకున్నాను కదా, అది రన్నింగ్లోనే ఉందన్నమాట. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్, ఎందుకంటే ఎడిటింగ్లో తీయడానికి రావట్లేదు నాకు. ప్లీజ్ డోంట్ మైండ్. ఫైనల్లీ నా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్కి గార్నిష్ చేస్తున్నా కొత్తిమీర అండ్ కలర్తో కొత్తిమీర పుదీనా కూడా వేసి గార్నిష్ చేస్తున్నా అన్నమాట. ఫైనలీ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూసేయండి చికెన్ కర్రీ ఎలా అయిందో అండ్ బగారా ఎలా అయిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.